అంటే హత్య చేసినోడే కాదు, హత్యకి సహకరించినోడు కూడా ప్రజాస్వామ్యం, అది మనిషినవని ప్రజాస్వామ్యాన్ని అవని, చంపినోడే కాదు చంపటానికి సహకరించినోడు కూడా ముద్దాయి అనేది గుర్తుపెట్టుకోమని చెప్పని, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించటం, దేనికైనా మనం ఎదురెళ్ళచ్చు, కానీ ప్రకృతికి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తే మాత్రం దేవుడు ప్రకృతి రెండు కూడా తగిన శాస్తి మీకు అనుభవించేలాగా చేస్తుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని. విధి బలమైంది. ఇవాళ పాపాలు చేశామని చెప్పంటే మీ లెక్కలు చిత్రగుప్తుడు రాస్తానే ఉంటాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని. ఎందుకంటే మనందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం కదా. అంటే అన్అపాలజెటిక్ సనాతనీయులు కాకపోవచ్చు అందరూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మెజారిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని, దేవుణ్ణి, విధిని బలంగా నమ్మేవాళ్ళు కాబట్టి ఒక ఆయనే అన్అపాలజెటిక్ సనాతని తప్పితే మిగతా వాళ్ళందరూ సనాతనీయులు లేదా దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా విధి బలమైంది. చిత్రగుప్తుడు లెక్కలు రాస్తానే ఉంటాడు. యమధర్మరాజు ఖచ్చితంగా శిక్ష మీకు వేసే రోజు ఒక రోజు వస్తుందని కూడా చెప్తూ, వీళ్ళ పచ్చి పాపం చూస్తే వీళ్ళు కౌంటింగ్ ఫలితాలని ఇచ్చారు. ఓటర్ టర్నౌట్, ఆ ఓటర్ టర్నౌట్ చూస్తే ఇవాళ ఆదరాబాదరాగా లెక్కెట్టారు కదా. ఆదరాబాదరాగా లెక్కెట్టిన దాంట్లో ఉందండి మన దగ్గర. దాంట్లో మొత్తం పోలైన ఓట్లు 7,794 అంట. అంటే పోలేటువంటి గుద్దుకున్నాయి 7,794 గుద్దుకున్నారంట. ఈ గుద్దుకోవటంలో మరి మందు ఎక్కువైందా లేకపోతే కూలి సరిగ్గా ఇవ్వలేదా? 145 ఓట్లు తిరస్కరించబడినాయి అంట. 7,638 ఓట్లు లెక్కించాము, లెక్కించడానికి పనికి వచ్చినాయి అని చెప్పి వాళ్ళే ఇచ్చారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఇచ్చింది. అంటే నీకెక్కడదయా అంటే మీడియా వాళ్ళు, ప్రపంచం గుడ్డిపోదు కదా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రతిపక్షాన్ని బతికిస్తాకి ఆంధ్రజ్యోతిలో ఉంటారు, ఈనాడులో ఉంటారు, టీవీ5లో కూడా ఉంటారు మనుషులు. వాళ్ళు జర్నలిజం మీ దగ్గర జీతానికే పనిచేస్తారు తప్పితే అంతరాత్మ ధర్మానికే పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే వాళ్ళ అంతరాత్మ కూడా ఒప్పుకోదు. ఇట్లాంటివన్నీ వాళ్ళే సాయం చేస్తుంటారు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ సాయంత్రం 5 to 6 ఓటేసిన వాళ్ళు ఎవరయ్యే ఆడవాళ్ళు అంటే కొత్తపల్లిలో 97 మంది ఆడవాళ్ళు ఓటేశారు, 0 మగోళ్ళు. అంటే మిగతా 15 బూతుల్లో మొత్తం మగోళ్ళు లేరు. 5 to 6 ఒక్క కొత్తపల్లిలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 13లో 97 మంది ఆడవాళ్ళు మాత్రమే ఓటేశారు మండలం మొత్తం మీద. అరే గుద్దుకునేప్పుడు కదా ఆడవాళ్ళని కూడా తెచ్చి లైన్లో పెట్టి గుద్దుకోవచ్చు కదా. సిగ్గు శరం వదిలేసి బరితెగించిన అమ్మ ఏదో చేసిందంట. అట్టా ఉంది మీ తంతు, తండ్రి కొడుకులు తంతు. బరితెగింపు, పట్టపగలు బరితెగింపు కాకపోతే ఆడవాళ్ళు లైన్లో లేకుండా, ఆడవాళ్ళు క్యూలో లేకుండా 4,419 మంది మగోళ్ళు ఓటేస్తే 3,684 మంది ఆడవాళ్ళు ఓటేశారు. చూడండి ఈ తంతు. అసలు ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేమైనా ఉందా? దాగా దేశంలో దొంగలు పడ్డారు అన్నట్టు సినిమా వస్తే దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే, వీళ్ళే ఈ తండ్రి కొడుకులే కదా, ఇద్దరు నాన్నగారు కొడుకు గారు. దేశంలో దొంగలు పట్టడం అంటే ఏంటి? దొంగల్లో కూడా పాపం ఇందులో గ్లాసు దొంగలు లేరనుకుంటా, పువ్వు దొంగలోనూ సైకిల్ దొంగలే మొత్తం. మరి అనుభవం లేదా? మరి గ్లాసు దొంగలు నమ్మలేదా?
అంటే గ్లాస్ వాళ్ళకి దొంగోట్లు వేయడం రాదా మరి ఏంటో మనకు తెలీదు. ఈ ప్రక్రియలు ఎక్కడ కూడా గ్లాస్ వాళ్ళని లేదు, అంతా పువ్వులు సైకిళ్ళే. బృహన్నలు కూడా వాళ్ళే, ఆడవాళ్ళు ఉండరు, ఓట్లు మాత్రం ఆడవాళ్ళు ఓట్లు మాత్రం మగవాళ్ళు వేసేస్తారు. ఎంతకన్నా పచ్చి పాపం దగా. నేను మళ్ళీ అడుగుతున్నా, ఇంత తంతు చేసి ఇంత దొరికిపోయి దొంగలు మీరిచ్చిన లెక్కలే, మేము ఇచ్చిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క, ఇది జిల్లా కలెక్టర్ ఇచ్చిన లెక్క. టర్న్అవుట్ మొత్తం పోల్ టర్న్అవుట్ ఇదంతా మగవాళ్ళు ఎంతమంది, ఎన్ని గంటలకు ఎవడెవడ వేసాడు ఏంటి అనేది. ఇది ఎవడిచ్చాడంటే మీరు రాలేదుగా, పోలింగ్ రాలేదుగా, మేము రానివ్వలేదుగా, మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చేవాడు ఇస్తాడు. రెండు 2024 మాయేపుడిని మీయే పని చేయలే, అట్టాగే పని చేస్తారు.